రేపల్లె టౌన్లో అంగన్వాడీల సమ్మె 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఆటాపాటా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని ఇంటితో పట్టించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి పిలుపునిచ్చారు. 20వ రోజు సమ్మెలో భాగంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా జూనియర్ కాలేజ్ ఎదుట సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. ఆటపాటలు, రోడ్ల మీద కోలాటం, కబడ్డీ నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించడానికి వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 5వ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ మహిళల ఉద్యమాల వల్ల ఇంటితో పట్టిన ప్రభుత్వాలు చరిత్ర ఉందని, అంగన్వాడీలు సమస్య పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇంటితో పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆయమ్మలు, కార్యకర్తలు, మినీ వర్కర్స్ ఉన్నారు. ఇవాళ ఈ 1,00,000 కుటుంబాల్లో 4 లక్షల ఓట్లు, తక్కువలో తక్కువ వేసుకున్న 3 లక్షల ఓట్లు కదా. ఈ 3 లక్షల ఓట్లు చాలు జాతకాలు మార్చడానికి కదా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఓట్లు వచ్చిన తేడా 2.5 లక్షలే. కానీ జాతకం మారిపోయిందా లేదా? అందుకనే జాతకం మార్చేసే హస్తముద్రిక మన దగ్గర ఉంది. కాబట్టి జాతకాలు మార్చుకుంటారా, లేకపోతే మీ స్థానాన్ని మీరు బదిలీ చేసుకుంటారో ఇవాళ జగన్ ప్రభుత్వం తేల్చుకోవాల్సిన పరిస్థితి. మీరు అడుగుతున్నది అన్నీ చేస్తాం కానీ ఆ ఒక్కటి తప్ప అంటున్నారు. జీతాలు తప్ప మిగతావన్నీ చేస్తామంటున్నారు కదా. జీతాలు పెంచడానికి పాపం డబ్బులు లేవట కదా. పాపం డబ్బులు లేకపోయినా మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు అప్పులన్నీ చేశాడు, అయినా మేము అధికారంలోకి వచ్చి మీకు బ్రహ్మాండమైన రాజ్యాన్ని అందిస్తామని కదా, పరిపాలన అందిస్తామని కదా మాట చెప్పింది. మేము వస్తే ఉద్యోగాలు ఇస్తాం, మేము వస్తే మద్యం నిషేధం విధిస్తాం, మేము వస్తే తెలంగాణ కంటే మనం ఏమీ తక్కువ కాదు కాబట్టి తెలంగాణ కంటే మీకు 1000 రూపాయలు అదనం ఇస్తాం. మనం అడిగామేంటి తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వమని? ఎవడిగా మనం మా జీతాలు పెంచండి అయ్యా అన్నాం. కనీస వేతనాలు చట్టం ప్రకారం కనీస వేతనాలు ప్రకటించాలి కదా. ఆ కనీస వేతనాలు అమలు చేయమని ఇవాళ అడుగుతున్నాం, అప్పుడు అడిగాం కదా. ఆ కనీస వేతనాలు సాధించేదాకా మన పోరాటం సాగుతుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడేం అడుగుతున్నావు? నువ్వు చెప్పిన మాటే నువ్వు నిలబెట్టుకొని ఆయన అంటున్నావు. మరి మాట ఇచ్చేటప్పుడు డబ్బులు ఉంటాయా లేవా, ఖజానా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అని లేదా, ఆలోచన లేదా, లేకపోతే తెలివి తక్కువ దద్దమా నువ్వు? అంటే ఈ రాష్ట్రంలో జనాన్ని మోసం చేయడానికి, ఓట్లు పొందడానికి తగిన తెలివితేటలు ఉన్నాయి. కానీ అంగన్వాడీ కార్యకర్తలకో, లేకపోతే ఆందోళన చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ జీతాలో, లేకపోతే ఎస్ఎస్సీ ఉద్యోగుల జీతాలో ఈ జీతాలు పెంచడానికి మాత్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు అంట. నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఇచ్చిన అమ్మఒడి ద్వారా, నువ్వు ఇచ్చిన ఆసరా ద్వారా, నువ్వు ఇచ్చిన చేయూత ద్వారా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందని జగన్ ప్రభుత్వమే చెప్తుంది. మనం ఈరోజు అడగాల, అయ్యా నువ్వు ఇచ్చిన అమ్మఒడి బడికి ఖర్చు పెట్టుకోవాలి, ఇంకాస్త అదనంగా మనం వేసుకుని కదా, మన పర్సుల్లో ఇంకాస్త వేసుకుంటే గానీ కాన్వెంట్ ఫీజు రాదు, రెండో వాళ్ళకి కూడా మనం వేసుకుంటే గానీ రాదు కదా. ఇవేమీ లేకుండానే చదివిన స్కూల్స్ ఉన్నాయి, చదివిన కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ పాఠశాలలోనే ఏ అమ్మఒడి లేకుండా బ్రహ్మాండంగా చదువు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ పాఠశాలను నడిపించడం చేత కావట్లా, అమ్మఒడి పేరుని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తూ అబ్బో చూసారా అంటున్నారు. ఆసరా, మీరందరూ డోక్రా గ్రూపుల్లో ఉండుంటారు కదా. ఆసరా ఎంత ఇస్తున్నాడమ్మా? వడ్డీ మాఫీ కాదది, రుణమాఫీ కదా.